ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే నవోదయ 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 18th రోజైతే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా నవోదయ ఇంటర్మీడియట్కి ఎవరైనా అప్లై చేసినట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నవోదయ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అవ్వడం కనుక మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఈజీ స్టెప్స్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇందులో నవోదయ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీ ఫోన్ అనేది కంపల్సరీగా డెస్క్టాప్ మోడ్లో అయితే ఉండాలి. ఆ డెస్క్టాప్ మోడ్లో ఏ విధంగా ఉంచాలంటే పైన 3 డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దానిపైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనైతే మనం టిక్ మార్క్ అయితే చేసి అయితే ఉంచాలి. సో చేసిన తర్వాత మనం ఇక్కడ మెయిన్గా చేయవలసింది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే చూపిస్తున్నాను. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ సైట్ పైన క్లిక్ చేయండి, లేకపోతే కొంతమందికి డైరెక్ట్గానే ఓపెన్ అయిపోతుంది. దాన్ని అయితే ఓపెన్ అయితే చేసేసుకోండి. వెబ్సైట్లోకి ఈ విధంగా ఎంట్రీ అవ్వగానే ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ రన్ అయ్యేవి ప్రతి ఒక్కటైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ లింక్లోనే ఉంది ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ 11th క్లాస్ అని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, రెడ్ కలర్లో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ప్లేస్లో కనుక మీ యొక్క ఫోన్ డెస్క్టాప్ మోడ్ కనుక లేకపోతే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అది ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ లింక్లోనే అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ క్లాస్ 11 డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర కనుక ప్రింట్ కనుక లేకపోయినట్లయితే క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. దాని అయితే క్లిక్ చేయాలి. సో నేనైతే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అడ్మిట్ కార్డ్ కోసం. క్లిక్ చేసిన తర్వాత ఇది లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. లోడింగ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ప్లేస్లో మీరు ఎప్పుడైతే అప్లై చేశారో దానిపైన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్లో అదేవిధంగా ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. చాలామందికి ఎంటర్ చేయడానికి రాకపోతే ఇక్కడ క్యాలెండర్ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇయర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలామంది ఇక్కడ ఈ విధంగా అయితే స్క్రోల్ చేసి అయితే వెళ్ళిపోతారు. మీరు షార్ట్కట్లో వెళ్ళాలంటే ఇక్కడ ఇయర్ ఏదైతే కనిపిస్తుందో దాని ఇయర్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మంత్ చూపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి 2010 అని ఇక్కడ ఏ ఇయర్ అయితే కనిపిస్తుందో ఆ ఇయర్ పైన అయితే మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అన్ని ఇయర్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఇయర్ కనుక 2010 అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ సైడ్కి ఇంకో యారో సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చిన్నగా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ అయితే వస్తుంది. మంత్ ఏదైతే ఉందో మంత్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా డేట్ వస్తుంది. ఏ డేట్ అయితే ఉందో అదే డేట్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఈ ప్లేస్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ క్యాప్చా అయితే కనిపిస్తుంది. సో వీటిని అయితే ప్లేస్ చేయండి. 14 + 6 ఎంత 20 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఈ యొక్క ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద బ్లూ కలర్లో సైన్ ఇన్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే
వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది ఇట్లా ఒక సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా డైరెక్ట్గా ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఒక డౌన్లోడ్ అనే ఒక ఫైల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. హాల్ టికెట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది, తర్వాత రోల్ నెంబర్ ఏదైతే ఉందో రోల్ నెంబర్ కనిపిస్తుంది, తర్వాత క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా అయితే చదువుకోండి. అన్నీ క్లియర్గా చదువుతున్న తర్వాత ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. స్టూడెంట్ యొక్క క్యాండిడేట్ నేమ్, అడ్రస్ అండ్ 10th క్లాస్ ఎక్కడ చదువుతుంది అనేది చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే స్కూల్ నేమ్ అయితే కనిపిస్తుంది. తర్వాత జెండర్ అండ్ కేటగిరీ అన్నీ క్లియర్గా అయితే కనిపిస్తాయి. కనిపించిన తర్వాత కింద ఇక్కడ థిక్ కలర్లో బోల్డ్ చేసి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ అండ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఫస్ట్ కనిపించేది మొత్తం మన లొకేషన్ అన్నమాట. అంటే ఎగ్జామ్ ఏ సెంటర్లో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది అనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. అదేవిధంగా కింద డేట్ కనుక చూసుకుంటే కింద క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. February 8 అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సెక్షన్స్ అయితే ఉంటాయి, దీనికి సెక్షన్స్ వైజ్గా ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ ఎవరైతే నవోదయ ఇంటర్మీడియట్కి ఎవరైతే అప్లై చేశారో అడ్మిషన్స్ కోసం, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.